Next DLD nindy next concept types of register nindy parallel in parallel out shift register. Previous class lo మనం serial in serial out serial in parallel out గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ parallel in parallel out shift register. సో ఇక్కడ మనకి parallel గా ఇన్పుట్స్ ఇస్తాం, parallel గా అవుట్పుట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. A shift register which allows the parallel input and produce the parallel outputs is known as a parallel input or parallel output. PIPO shift register అని కూడా కాల్ చేస్తాం. The block diagram of the 3-bit PIPO shift register is shown in figure. Okay, this circuit consists of the 3D flip-flops. ఇక్కడ మనకి 3D flip-flops అంటే D flip-flops ఎందుకు తీసుకున్నామంటే ట్రాన్స్పరెంట్, మన ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కాబట్టి D flip-flopలో మనం D flip-flop అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, విచ్ ఆర్ cascading, that means output of the one D flip-flop is connected to the next flip-flop. All the flip-flops are synchronous with each other since the same clock signals are applied to the each one. Okay, so ఈ క్లాక్ అనేది ఈచ్ ఫ్లిప్లాప్కి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, D flip-flop by making the present enable to 1. Okay, we can apply the parallel input through the present or clear. Flip-flop produce the corresponding output based on the values asynchronous inputs. In this case, affect the output independently the clock pulses. Okay, so we take example. సో సీరియల్ ఇన్పుట్లో మనం ఈ సీరియల్ వైజ్గా మనం ఇన్పుట్స్ అనేది తీసుకొని ప్యారలల్ అవుట్పుట్ వచ్చింది. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో సీరియల్గా మన ఇన్పుట్స్ ఇస్తే సీరియల్ ఇన్పుటే వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్యారలల్ ఇన్పుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ D2, D1, D0 అనేవి ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే, సో ఇవి ఇన్పుట్స్ ఇస్తాం. ఏదైతే ఈ ఫ్లిప్లాప్కి మనం ఇన్పుట్ ఇచ్చామో ఇది F2 ఫ్లిప్లాప్, F1 అండ్ F0. సో ఈ ఇన్పుట్ అనేది మనకి ఈ D2 ఫ్లిప్లాప్లో అప్లై చేసాం కాబట్టి అవుట్పుట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏమి ఇస్తే అది వస్తుంది. నెక్స్ట్ D1 ఫ్లిప్లాప్ ఇక్కడ ఇండివిజువల్ సెపరేట్గా ఇస్తాం. ఓకే, సో దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్, దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్, దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్. సో సీరియల్లో మనకి దీని ఇన్పుట్ దానికి నెక్స్ట్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి అవుట్పుట్గా తీసుకున్నాం. బట్ ఇక్కడ అలా కాదు. సో ఈ ఫ్లిప్లాప్ ఫస్ట్ ఫ్లిప్లాప్ F2 ఫ్లిప్లాప్కి సెపరేట్ ఇన్పుట్, F1కి సెపరేట్ ఇన్పుట్, F0కి సెపరేట్ ఇన్పుట్స్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం D2 సపోజ్ ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది ఈ ఫ్లిప్లాప్ అనేది సేమ్ ఇన్పుట్ అనేది అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ F1కి ఇన్పుట్ ఇస్తే ఆ ఫ్లిప్లాప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇన్పుట్నే అవుట్పుట్గా ఇస్తుంది, ఎటువంటి చేంజెస్ చేయకుండా. నెక్స్ట్ F0కి ఏదైనా ఇన్పుట్ మనం ఇస్తే సేమ్ అవుట్పుట్గా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ ద ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. సో షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకి వాల్యూస్ అనేది నెక్స్ట్ ఫ్లిప్లాప్కి చేంజ్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 110 ఇచ్చాను. సో ఈ 110 సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనం LSB నుండి కన్సిడర్ చేసాం. అంటే ఈ డైరెక్షన్ నుండి తీసుకున్నాం. ఫస్ట్ 0 నెక్స్ట్ 1 అంటే లీస్ట్ LSB టు MSBకి మనం వాల్యూస్ అనేది తీసుకున్నాం 0 1 1 అని. సో ఇక్కడ మన ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్లో ఏంటి అంటే సో మన ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇండివిజువల్గా అంటే ప్యారలల్గా మనకి ఉన్నాయి ఇన్పుట్స్ అనేది. అంటే D1 లైన్గా తీసేసుకోవచ్చు. D1 అనేది 1, నెక్స్ట్ D2 అనేది 1, నెక్స్ట్ D1 1, D0 అనేది 0. ఓకే, సో D2కి ఏదైతే అవుట్పుట్ ఇస్తామో అది F2 ఫ్లిప్లాప్కి రిసీవ్ చేస్తుంది. నెక్స్ట్ D1కి ఇచ్చిన ఫ్లిప్లాపు D1, నెక్స్ట్ D0కి ఇచ్చింది ఇక్కడ 0 కదా, ఇది 0, ఇక్కడ 0 స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్నే మనకు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో D2కి ఇచ్చిన ఇన్పుట్ 1, ఈ D ఫ్లిప్లాప్ ఏం చేస్తుంది సేమ్ ఇన్పుట్నే అవుట్పుట్గా మనకి రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ D1కి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 1, ఈ 1 D ఫ్లిప్లాప్ కాబట్టి సేమ్ అవుట్పుట్టే మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ D0 తీసుకుందాం, D0 0 తీసుకున్నాం. సో ఈ D0 అనేది సేమ్ ఇన్పుట్ని మళ్ళీ ఇది వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి
ఇనీషియల్గా క్లాక్ ఎప్పుడు రీసెట్ పొజిషన్లో ఉంది. ఓకే, సో రీసెట్ పొజిషన్లో ఉంటే ఎటువంటి మనకి ఇన్పుట్స్ ఉండవు, అవుట్పుట్స్ కూడా ఉండవు. సో నెక్స్ట్ క్లాక్ అనేది 1 పల్స్, క్లాక్ పల్స్ 1 తీసుకుందాం. సో ఇక్కడ మన ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి 1 1 0 అంటే D2 1, D1 1, D0 0 తీసుకుందాం. అవుట్పుట్స్ ఏం రిలీజ్ చేసాయి Q2 1, Q1 1, నెక్స్ట్ Q0 0. చూడండి మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవుట్పుట్స్ కూడా అదే మనకి ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్యారలల్ ఇన్ ప్యారలల్ అంటే సింగిల్ క్లాక్ పల్స్లోనే, సింగిల్ టెర్మినేషన్లోనే, సింగిల్ లైన్లోనే మనకి అవుట్పుట్ అనేది సేమ్ రిజల్ట్ అనేది ఇచ్చింది. సో సీరియల్ అవుట్లో మనకి 3 క్లాక్ పల్సెస్లో వచ్చింది. సో ఇక్కడ మనకి సింగిల్ లైన్లోనే వెరీ షార్ట్ టర్మ్లోనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. నెక్స్ట్ ప్యారలల్ ఇన్ సీరియల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.